ఇక మంగ్లీ అరెస్టు ఖాయం, లేదా కనీసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం గ్యారంటీ అనుకున్నారు. చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తప్పు దొరికిపోయింది అని తెలియగానే మన సింగర్ ఏం చేశారు? సైలెంట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మీడియా మైకులు ఇంటి ముందుకు రాకుండా, పోలీసులు నోటీసులు ఇవ్వకుండా ఉండేందుకు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారు. అక్కడ బాధితులేమో మా కష్టార్జితం పోయింది, మాకు న్యాయం చేయండి అని ఏడుస్తుంటే, ఇక్కడ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని స్కెచ్లు నడిచాయి. ఇలాంటి టైంలోనే సినిమా రేంజ్ ట్విస్ట్ పడింది. మంగ్లీ లక్కేంటో గాని తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ వచ్చింది. అదే బండి భగీరథ్ పోక్సో కేసు. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ఒక వివాదం ముసురుకోవడం, అది కాస్త పోక్సో కేసుగా మారడంతో తెలంగాణ మీడియా, పొలిటికల్ సర్కిల్స్ ఒక్కసారిగా షేక్ అయ్యాయి. మన మీడియా ఛానళ్లకు తెలిసిందేగా, ఒక పెద్ద వార్త దొరికితే అంతకు ముందున్న వార్తలను పాతాళానికి తొక్కేస్తారు. కేంద్ర మంత్రి కొడుకు కేసు అంటే రేటింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంకే ఉంది, పొద్దున్న లేస్తే బండి భగీరథ్ కేసు, రాత్రైతే అదే డిబేట్లు. దీంతో గోకుల్నంద ఇన్ఫ్రా ఫ్రాడ్ కేసు, బాధితుల గోస, మంగ్లీ అకౌంట్ల వ్యవహారం అంతా సైడ్ ట్రాక్ అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే బండి భగీరథ్ పుణ్యమా అంటూ మీడియా ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. మంగ్లీ చుట్టూ ఉన్న ఉచ్చు కాస్త లూజ్ అయిపోయింది. సెలబ్రిటీల లక్ అంటే ఇదేనేమో. వాళ్ళు తప్పు చేసినా కాపాడటానికి ఇంకెవడో ఒకడు అంతకంటే పెద్ద తప్పుతో రెడీగా ఉంటాడు. సరే, ఇక్కడ మీడియా ఫోకస్ మారింది కదా అని మన సింగర్ ఏం చేశారో తెలుసా? అజ్ఞాతంలో నుంచి నేరుగా సిలికాన్ సిటీ బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ కేసు నడుస్తోంది, జనాలు ఏడుస్తున్నారు. కానీ మంగ్లీ మాత్రం బెంగళూరులో జరిగిన ఒక గ్రాండ్ లైవ్ ఈవెంట్లో తళుక్కున మెరిశారు. అసలు ముఖంలో ఏ మాత్రం తప్పు చేశామన్న భావన ఉంటేగా, ఎప్పట్లాగే తన మార్క్ హై ఎనర్జీ పాటలతో అక్కడి స్టేజ్ను ఊపేశారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులో వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.